నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. నమస్కారం అండి. నమస్తే బాబు. రైట్ సార్, శక పురుషుడు ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. సో వారితో మీ ప్రయాణం ఎట్లా సాగింది? వారిని మీరు చాలా దగ్గరగా చూసారని చెప్పేసి పలుమార్లు చెప్తూ ఉంటారు. వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలు, మీరు దగ్గర నుంచి చూసినటువంటి కొన్ని విషయాలు కొంచెం మాతో పంచుకుంటారు. అవును, నేను మొట్టమొదటిసారిగా చూసింది కాకినాడలో. కాకినాడలో సినిమా షూటింగ్ కోసం వచ్చాడు. అయితే నేను ముందు నాగేశ్వరరావు గారి ఫ్యాన్, ఓకే, తర్వాత శోభన్ బాబు గారి ఫ్యాన్. ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎక్కువ లైక్ చేసేవాడిని కాదు, అంటే సోషల్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని కనుక నాగేశ్వరరావు గారి ఫ్యాన్గా ఉండేవాడిని, శోభన్ బాబు ఫ్యాన్గా ఉండేవాడిని. అప్పుడు పెద్ద వెళ్ళిపోతుంటే జనం వెళ్ళువు కదా. కాకినాడలో గొప్పతనం అంటే 3 వీధులే ఉంటాయి. సినిమా రోడ్డు ఒకటి, మెయిన్ రోడ్ ఒకటి, దేవాలయం వీధి ఒకటి. ఆ 3 రోడ్లు తిరిగేస్తే అప్పట్లో నేను ఉన్నప్పుడు కాకినాడ అయిపోయింది. అక్కడ రామారావుపేట అన్నీ ఉన్నాయి, గాంధీనగర్ ఇవన్నీ ఉన్నాయంటే మామూలుగా పోస్ ఏరియా అన్నమాట, సెపరేట్గా ఉండేవి అన్నమాట. అలాగా ఉండేది. తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్గా పనిచేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకునే దమ్ము లేదు నాకు, ఒకటి. తర్వాత అప్పటికి రామారావు గారు నాగేశ్వరరావు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరికి ఎవరు అసలు రూల్డ్ అవుట్. నాగేశ్వరరావు గారికి పత్రికా శ్రీనివాస్ అని ఉండేవాడు అన్నమాట, ఆయనకే చెప్పేవాడు అన్నమాట. అయితే ఇక్కడ అనుకోకుండా నాకు శోభన్ బాబు చాలా మంచి ఆత్మీయుడయ్యాడు. అది నాకు అది ఊహించని ఘట్టం అన్నమాట. నేను శోభన్ బాబు గురించి ఏదో ఆయన రేపటి నవలా నాయకుడు అని నేను రాస్తే ఆయన వచ్చేసాడు ఆఫీస్కి. ఎక్కడ సవేరా హోటల్ రిసెప్షన్ వెనక మా ఆఫీస్ ఉండేది, గ్లాస్ హౌస్. వచ్చేసి నేను రాసుకుంటుంటే నించున్నాడు అన్నమాట. నించొని ఒకసారి నువ్వా ఏముంది రామారావు అని చెప్పేసి ఇంకా తిట్టాడండి. ఒక పావుగంట అరగంట తిట్టకుండా తిట్టాడన్నమాట. ఎందుకు? నేను సినిమాలు ఫెయిల్ అయిపోయి నేనుంటే నువ్వు రేపటి రైజింగ్ స్టార్ అని చెప్పి రాసావంటే నీకేదో నేను డబ్బులు ఇచ్చి రాయించుకున్నాను అనుకుంటారు అని తెలిస్తే నాకు ఇష్టం కదా. ఎంత బాగా తిరుగుతున్నాడు అనిపించింది నాకు. కానీ ఆ రోజుల్లోనే డబ్బులు ఇచ్చి రాయించుకునే ఆనవాయితీ ఉండేదా? ఉన్నాయి. అవో చాలా ఇంటర్వ్యూ మర్యాద చేసినట్టు మర్యాద చేసేవారు అన్నమాట. జర్నలిస్ట్ అంటే పెద్ద అంటే పెద్ద పత్రిక, అది పెద్ద పత్రిక అంటే పెద్ద జర్నలిస్టే కదా. ఆ రోజుల్లో 2 పత్రికలు ఉండేవి, వెంటిజార ఒకటి, సినీ హీరాలు ఒకటి, ఆ విజయ చిత్ర ఒకటి ఉండేది అంతే. అంతేగాని విజయ చిత్ర వాళ్ళ తాలూకు 2 రిపోర్ట్ ఉండేవారు. అది 1 మ్యాన్ షో. కానీ మాది కొంచెం పెద్ద ఆఫీసు, 3 స్టార్ హోటల్ ఆఫీసు కదా. అందువల్ల మాకు కొంచెం వాల్యూ బాగానే ఉండేది. కానీ ఆ తిట్టేసరికి నేను మనసులో ఆనందమే. ఇట్లాంటి అవకాశం ఎప్పుడవుతుందండి? అలా ఉంటే నా దగ్గరికి ఆయన వచ్చి అంతసేపు తిట్టి ఇలా చేశారంటే నాకు చాలా, నేను మీరు తిట్టారు, నాకు చాలా సంతోషం. నేను ఎలా ఉండాలో అది కనువిప్పు కలిగించారు. కానీ నేను డెఫినెట్గా నేను చెప్తున్నానండి, మీరు రేపటి నవలా నాయకుడు అవుతారు, డెఫినెట్గా అవుతారు చూడండి అని చెప్పాను. చెప్తే సరే పద అని చెప్పేసి ఓ వైట్ ఫియట్ కార్ ఉండేది. ఆ వైట్ ఫియట్ కార్ డ్రైవ్ చేస్తూ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన స్వయంగా మామూలు ఆయన చేతితో ఆయన టీ పెట్టి తీసుకొచ్చారన్నమాట. అంటే ఫ్యామిలీని రానివ్వరు. మరి లోపల ఎవరు పెట్టారో ఏమో మనకు తెలియదు నాకు. ఆయన మాత్రం ట్రేతో టీ తీసుకొచ్చాడు. మంచి గ్లాసు టీ పై ఉంటుంది. అక్కడ శోభన్ బాబు ఇంట్లో కుర్చీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడ కూర్చొని మొత్తం అంతా అలా చేయకూడదు రామారావు, ఇష్టం ఉన్నా చేయకూడదు, సమయం వస్తేప్పుడు చేయాలి అంతేగాని ఎలా చేయకూడదని పాపం ఆయనే జాలిపడి సరే నా షూటింగ్ ఏమైనా ఉంటే, నా షూటింగ్ లేవు ఉంటే వచ్చి కవర్ చేయి, నేను ప్రొడ్యూసర్ చెప్తాను అని చెప్పేసిన తర్వాత ఆయన అన్నమాట వేళ విశేషం ఏమిటో తెలియదు.
ఇంకా వరుసగా షూటింగ్లు తగళ్ళు మొదలుపెట్టాయి. అలా చూస్తుండగా సినిమాలు సక్సెస్ అయిపోతున్నాయి, పెద్ద సినిమాలు. ఆ ప్రొడ్యూసరు ఆయన ఈ సినీ హీరోల్లో రామారావు గారు ఉంటారని అట్రాగా అంటే అప్పుడు ల్యాండ్ ఫోన్లే, సెల్ ఫోన్లే లేవు. అక్కడ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పండి వచ్చేస్తాడు అని చెప్పిస్తే అలా చెప్పేవారు, వెళ్ళేవాడు. అయితే మరి మధ్యాహ్నం పూటలు అక్కడ శోభన్ బాబు అరేంజ్ చేసేవాడు, భోజనం చేసేవాడిని. శోభన్ బాబు మాత్రం ప్రొడక్షన్ తినేవారు కాదు, ఆయన సెపరేట్గా ఆయన తెచ్చుకునేవారు. అప్పుడు ఆ రోజుల్లో జర్నలిస్ట్ భోజనం చేయడం అంటే పెద్ద విశేషం. ఆ ఇంటర్వ్యూని చూసినట్టుగా రకరకాల 3-4 చికెన్లు ఉంటే ఎన్వి ఉంటే కానీ పెట్టేవారు కాదన్నమాట. ఒక పేపర్లో ఒక కలర్ ఫోటో వస్తే గొప్ప. ఓకే, అలాగుండేది. అంటే ఆయనతో నాకు బాగా జీవితకాలం గడిచిపోయింది నాకు. తర్వాత రంగనాథ్ నేను ఫ్రెండ్గా ఉండడం, రంగనాథ్ బాధపడడం, ఆయన బాగా మంచి పెద్ద ఆర్టిస్టు, ఆయన డబ్బున్నాడు అని ఆయనతో వెళ్తున్నాడు, నాతో వెళ్ళటం లేదంటే చచ్చే అదేంటయ్యా నీతోనే ఉంటానని చెప్పేసి అలాగ ఆయనతో ఈయనతో కలిసి ఉండడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.